శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ 13వ అధ్యాయం. క్షేత్రజ్ఞ చూసిన తర్వాత ఆ జ్ఞాన ప్రాప్తికి కావలసినటువంటి యోగ్యతకి ఉండాలి? పాత్ర అంటే మనకి కావలసినటువంటి ఆ గుణములు, ఆ లక్షణాలు ఉండాలి. అవి సంపాదించడమే మనకి పెద్ద కష్టము, తపస్సు. జ్ఞానం అనేది ఆటోమేటిక్గా ప్రకటన. అక్కడ మేఘములు అలముకున్నాయి, సూర్యుని కనిపించకుండా మనకు అడ్డుగా ఉన్నాయి మేఘములు ఆ చెల్లా చెదిరైనప్పుడు, ఆ మేఘములు ఎప్పుడైతే చెల్లా చెదిరవుతుంటాయో, సూర్యుని వెలుగుతున్నాడా లేదని మనము టార్చ్ లైట్ తీసుకొని వచ్చి చూడాల్సిన పని లేదు. ఇందుకు సూర్యుడు తనంతట తానుగా ప్రకాశిస్తూనే ఉంటారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే తత్వజ్ఞానార్థ దర్శనం అంటే ఈ తత్వజ్ఞానం పొందితే కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం. ఎందుకు? దాని యొక్క ఆ జ్ఞాన, ఇది ఏమిటన్నారు ఇక్కడ మనకి? జ్ఞాన ప్రాప్తి కోసం. అంటే దీని యొక్క ప్రయోజనం ఏమిటి? ఆత్మజ్ఞానం పొందడమే. సో ఆత్మజ్ఞానం వలన ఏంటి ప్రయోజనం మనకు తెలుసు. మోక్షం అంటే ఏంటండి అంటే పూర్తిగా మనలో ఉన్నటువంటి ఈ డిపెండెన్స్, అంటే మానసికంగా మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటాం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ లేమితనం, అసంపూర్ణత్వం, ఆ భయం, మానసిక ఆధారపడి, ఇవన్నీ కూడా సంసార బంధనానికి లక్షణాలు అన్నమాట. దీనినే సంసార సాగరం అంటారు. అందువలన మన మనవడుని కానీ, ఆడపిల్లని కానీ, మన ఇల్లు కానీ, సో ప్రతి ఒక్కదాని మీద అనవసరమైనటువంటి టెన్షన్స్, ఆందోళన, అలజడులు పెట్టుకోవడమే సంసారానికి హేతువులు. అందువలన మనకేమన్నారంటే ఇక్కడ తత్వజ్ఞానార్థ అంటే ఆత్మజ్ఞానం యొక్క ఫలం. అది తెలుసుకుంటేనే మనము ఈ తత్వాన్ని మనకి ఆ ఆత్మజ్ఞానం వలన ప్రయోజనం తెలుసుకుంటేనే మనం ఇది తెలుసుకుంటాం. అందువలన ఏ ఒక్కరైనా సరే మనం చేసేదానికి ఫలితం ఏమిటి అని తెలుసుకుంటేనే మనం ప్రారంభిస్తాం. కాబట్టి అందువలన దీని యొక్క ఫలం ఏంటి? 2వ అధ్యాయం నుండి చూస్తూ వచ్చాం. స్థిత ప్రజ్ఞ లక్షణాలు, అదేవిధంగా భక్తుల లక్షణాలు 12 అధ్యాయంలో, అదేవిధంగా 14లో కూడా చూస్తాం గుణాతీతుల యొక్క లక్షణాలు. అందువలన దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. దుఃఖం కలిగేటప్పుడు దిగులు చెందకుండా, ఉద్వేగం పడకుండా, సుఖము కలిగినప్పుడు ఏదో ఎగిరి గంతులేసి స్పృహ తప్పి మనము స్పృహ కోల్పోయి ఎటువంటి ఒక వాతావరణము మన చుట్టూ ఉన్న పరిస్థితులకి మనం గమనించకుండా కొంతమంది
హడావుడి చేస్తారు. అలా కూడా చెయ్యకూడదు అంటున్నారు. ఎందుకు? వీత అంటే వీతమంతి విడిచిపెట్టడం. ఏంటి విడిచిపెట్టాలి? రాగము, భయము, క్రోధము. క్రోధం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లేమితనం, అసంపూర్ణత్వం మన హృదయంలో ఉండేటప్పుడు మనలో కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకుండా ఎవరైనా మధ్యలో వస్తే కోపం, క్రోధం వస్తుంది అనమాట. ఒకవేళ తీరింది అనుకోండి, లోభం వస్తుంది, గ్రీడి. సో ఈ విధంగా మనం వేరు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క మనిషి వేరు, భగవంతుడు వేరు, అంతా నేను వేరు, సర్వం వేరు వేరు. ఈ భావన ద్వైత బుద్ధి అంటారు. ఈ ద్వైత బుద్ధి నేను అసంపూర్ణత్వంగా ఉన్నాననే భ్రమతో కలిగే భయం. అంటే ద్వైతం ఉన్నప్పుడు భయం అక్కడ ఉంటుందంట. ద్వితీయాద్వై భయం భవతి ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి అంటారు ఉపనిషత్తులు. ఉదరం అంటే లేశమంత అయినా సరే, లేశమంత గ్యాప్. నేను వేరు, ఈ ప్రపంచం వేరు. నేను వేరు, భగవంతుడు వేరు. నేను వేరు, సర్వం వేరు నేను నాకంటే. ఈ భావన భయమునకు మూల కారణం అని చెప్పారు శాస్త్రం. అందువలన ఈ విధంగా జ్ఞానానికి, జ్ఞాన యోగ్యత నుంచి జ్ఞానంకు మనం మారాలి. ఎందుకు? జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినటువంటి గుణాలు పొందాం. అప్పుడు జ్ఞానం పొంది జ్ఞానము నుంచి జీవన్ముక్తిగా మలుచుకోవాలి. లేకపోతే మన అవధానుల్లాగా కేవలం ప్రవచనకారుల్లాగా మిగిలిపోతాం. ఆ స్టేజ్ మీద వారికి సన్మానాలు, సత్కారాలు, మళ్ళీ స్టేజ్ దిగిన తర్వాత మళ్ళీ సంసారమే. వీణాయా రూప సౌందర్యం తంత్రివాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ భుక్తయే నతు ముక్తయే అంటారు శంకరాచార్య. వీణాయా రూప సౌందర్యం తంత్రివాదన సౌష్ఠవం. వీణ పట్టుకొని అద్భుతంగా వాయించేస్తుంటారు స్టేజ్ మీద. ఓహో, కిందన క్లాప్స్లు, విజిల్స్లు కొడతారన్నమాట. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సంసారం ఆయనదే, వీళ్ళ సంసారం వీళ్ళదే. ఎవరికి ఇటువంటి ముక్తి అనేది ఏముండదు. కేవలము అప్పుడు ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నట్టు ఆ భుక్తి కోసమే పోవట్లు ఇవన్నీ. అందువలన ఈ విధమైనటువంటి ఎప్పుడైతే మనకు అంతర్గతమైనటువంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ కావాలి, ఆ స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం. ఏంటో స్వాతంత్రం అంటే మీరు చుట్టూ జనం ఉన్నా మీ ఆనందానికి లోటు లేదు. ఎవరు లేకుండా మీరు ఏకాంతంగా ఉన్నా మీ ఆనందానికి లోటు లేదు. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యే బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్న. అందువలన ఇలాంటి ఈ జ్ఞానం సంపాదించి తన యొక్క నిధిధ్యాసనం ద్వారా తన స్వరూపంగా దర్శిస్తున్న వారికి చుట్టూ జనం ఉన్నా ఎవ్వరూ లేకపోయినా ఎటువంటి ఫరక్ ఉండదు. యోగరతోవా భోగరతోవా. అదే విధంగా తపస్సుగా ఉండి ఎటువంటి భోగ వస్తువులు లేకపోయినా ఆనందమే. చుట్టూ భోగ వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారు. అంటే మీ ఆనందం అనేది బాహ్యము నుండి ఆధారపడి లేదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకని బయట ఏమి లేదు, ఇదంతా కూడా మన స్వరూపం నుండి రావాలి. అందువలన మనమేమనుకుంటాము, నీరు లేదు అని మా ప్లేస్లో నీరు పడలేదండి, నీరు పడలేదు అంటాం. మనం తవ్వామండి. ఎన్ని అడుగులు? ఇక్కడ 10 అడుగులు తవ్వానండి. ఆ కార్నర్కి వెళ్ళి 20 అడుగులు తవ్వానండి. అక్కడ 25 అడుగులు, అలాగా 15, 20, 12 ఈ అడుగులు మొత్తం తవ్వేశారంట. నీరు ఉందా లేదని.
అలాగ నీరు మీకు ఎప్పటికీ దొరకదు, భూగర్భ జలాలు. అదే ఒకే స్థానంలో ఒక 150 అడుగులు మీరు త్రవ్వారనుకోండి, నీరు పడే అవకాశం. అందువలన మనం ఒకే దగ్గర మనం పట్టాలి, మన పని చెయ్యాలి, మన కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలి. దీన్ని తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. అయితే ఇక చివరి గుణం లక్షణం ఏమిటంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిరంతరము. ఏంటి అధ్యాత్మ అంటే ఆత్మ, జ్ఞానము అంటే చెప్పాము నిన్న మనం విచారణ. ఇక్కడ ఎందుకు? ఇక్కడ జ్ఞాన యోగ్యత కోసం చేస్తున్నాం. ఇంతకీ విచారణ అంటే ఏమిటి చెప్పాను. శ్రవణము చెయ్యాలి. మొదట శ్రవణం అంటే ఏ ఆత్మస్వరూపతత్వం సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నదో అది ఆ గురు శాస్త్రం సమక్షంలో చేయాలి. గురువు వేరు, శాస్త్రం వేరు కాదు. ఇద్దరికి అవినాభావ సంబంధం, అనన్య సంబంధం ఇద్దరిది. అందువలన అలాంటి గురువు, ఎలాంటి గురువు? వేదాంతాంభుజ సూర్యోయ తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం నిత్యం అంటే ఆ చైతన్యము శాశ్వతంగా ఆ యొక్క ఈశ్వరే గురువుగా వచ్చి శాస్త్రం పట్టుకొని వచ్చినటువంటి గురువు ఆ యొక్క వేదాంత అంబుజ సూర్య. చూసారా? అంటే ఏ విధమైనటువంటి ఆ నీటి నుంచి వచ్చినటువంటి ఆ కలువ పువ్వు ఎలాగైతే ఆ సూర్యుని యొక్క ప్రకాశ కిరణాలు పడినప్పుడు ఎలాగైతే వికసిస్తుందో అలా వికసించాలి. లేకపోతే మనము యూట్యూబుల్లోను, ఇంటర్నెట్లోను, న్యూస్ పేపర్లోను, టీవీల్లోను, సినిమాల ద్వారా ఎవరికి వారి దగ్గర మీరు అనేక పుస్తకముల్లో చదువుతుంటే మీ జ్ఞానము వికసించదంట. ఎలాగైతే ఆ కలువ పువ్వు వికసించకుండా ఎలాగైతే అలా ముడుచుకొని ఉంటుందో అలాగ ఉంటదంట. మరి ఎప్పుడైతే ఆ సూర్య కిరణాలు, ఆ సూర్యుడు అనే గురుశాస్త్ర కిరణాలు మీలో పడితే అప్పుడు మీరు ఆ కమలం వలె వికసిస్తుందన్నమాట. అది జ్ఞానం. అందువలన మనకేంటంటే ఒక సమర్థవంతమైన గురువు దగ్గర మాత్రమే అధ్యయనం చెయ్యాలి. ఎందుకు? లేకపోతే మనం అన్ని విధాలుగా అనేక గ్రంథాలయాలు, అనేక వ్యక్తుల ద్వారా మనం సంపాదించిన జ్ఞానము అలాగ స్టాక్ అయి ఉంటుంది అనమాట మన బ్రెయిన్ సెల్లలో. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మన ఇల్లు కట్టాలంటే సిమెంట్ ఒక బస్తాలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, అన్ని పోగు పెట్టి చేశారనుకోండి, అంత మాత్రం ఇల్లు అయిపోదు కదా. దాన్ని సమర్థవంతమైనటువంటి ఒక ఇంజనీర్ వచ్చి దాన్ని సెట్ చేయాలి ఇల్లుని. సో ఆ విధంగా మీరు సంపాదించినటువంటి ఈ సమాచారం, జ్ఞానం కూడా మీకు కొరగాని కొయ్యిలా ఉండిపోతుంది. అది కూడా బర్డెన్గా మారి అది కూడా మీకు దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి మనమేం చేయాలి? ఎప్పుడైతే గురువు శాస్త్రం ప్రమేయం లేకుండా తన సొంత అనుభవాలతో కొంతమంది చెప్తుంటారు ఆయన తోచినట్టుగా, అలాంటి గురువులను మనము విడిచిపెట్టడమే మంచిది అని చెప్పారు శాస్త్రం. ఎందుకు? అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ. శంకరాచార్య రాశారు ముండక ఉపనిషత్తు భాష్యంలో ఇది రాశారు. ఏంటంటే అసంప్రదాయవిత్ అంటే శాస్త్రము లేకుండా, ఉపనిషత్తులు లేకుండా కేవలము తనకు తోచినట్టుగా కొంతమందికి మభ్య పెడుతుంటారు, బురిడి కొడుతుంటారు ప్రజలకి. సో అలాంటి గురువుల్ని మనము దూరంగా పెట్టడమే మంచిది. ఎందుకంటే ఆయన తన సొంత అభిప్రాయాలని, ఇష్టాలని మన మీద రుద్దుతారు. అందువలనే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు మాత్రమే నిజమైన గురువు అని వివేకానంద స్వామి చెప్పారు. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ నిష్టలో ఎవరైతే జీవిస్తారో వారే నిజమైన గురువు. అందువలన శాస్త్రం నుండి చెప్పినట్టు గురువు దగ్గరికే వెళ్ళాలి. వేరే గురువు దగ్గర మనము ఈ శాస్త్రాన్ని మనము అభ్యసించకూడదు.
అందువలన ఈ విధంగా ఎవరైతే నిరంతరము, ఇది ఈ భవ రోగం అంటారు దీని సంసారం అనేది ఒక రోగం. సో దీనికి ఔషధం కావాలి. చూడండి, మనకు సాధారణమైన శరీరానికి కానీ మనకు రోగం వచ్చేటప్పుడు ఔషధం మెడిసిన్తో పాటు పథ్యం అంటారు, విన్నారా? పథ్యం ఉంటుంది మనకి. ఆ పథ్యం మీరు పాటించలేదు అనుకోండి, మెడిసిన్ పనిచేయదు. అందువలన ఇప్పుడు చెప్పే ఈ గురుశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఈ జ్ఞానం ఏదైతుందో ఇది ఔషధం లాంటిది. మనం ఈ గుణాలు ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా పథ్యము లాంటివి. ఈ రెండు కలిసి పనిచేస్తాయి. అందువలన ఈ విధంగా నిరంతరము ఈ యొక్క 20 విలువలు, 20 ఒక్కసారి కావాలంటే మనం ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓకే, 20 ఏంటి? అమానిత్వం అంటే వినయం, అదంభిత్వం, నిరాడంబరత, అహింస, సకల ప్రాణుల యందు కారుణ్య భావం అంటే హింస లేకుండా, క్షాంతి అంటే తితీక్ష, సహనం, క్షమాగుణము, ఆర్జవం అంటే రుజుత్వం. రుజుత్వం అంటే ఏంటి? మన యొక్క మనస్సు, మన యొక్క వాక్కు, మన యొక్క చేష్టలు అన్నీ కూడా సరళంగా ఉండాలన్నమాట. ఆచార్యోపాసనం అంటే ఏ గురువు, ఏ ఆచార్య అయితే తన ఆత్మస్వరూపమును మీలోను, భగవంతుల్లోను, ఆయనలోను, ఈ జగత్తు, ఈశ్వర, జీవ ఈ స్వరూపతత్వాన్ని తెలియజేసి మీలో ఉన్నటువంటి అజ్ఞానము ద్వారా పుట్టిన అహంకార భ్రమ అనే సంసారాన్ని దాటి వేయించడానికి అందించినటువంటి జ్ఞానం అనే పడవను ఎవరైతే మీకు చూపెడతారో, అజ్ఞానం అనే అంధకారంలో ప్రయాణిస్తున్న మీకు జ్ఞానం అనే ఒక టార్చ్ లైట్ ఎవరైతే అందిస్తారో అలాంటి గురువుని మీరు ఉపాసన చెయ్యాలి. అంటే గురు శుశ్రూష, సేవ. శౌచం అంటే మీకు తెలుసు, శుభ్రత. అది బాహ్య శుభ్రత కావాలి, అంతర శుభ్రత కూడా కావాలి. స్థైర్యం అంటే పట్టుదల, విడిచిపెట్టకూడదు. ఏ కార్యక్రమమైనా అత్యంత శ్రద్ధాభక్తితో, ఆ పట్టుదలతో దాన్ని విడిచిపెట్టకుండా ముందుకెళ్ళాలి. భగీరథ ప్రయత్నం అంటాం. ఆత్మ వినిగ్రహ ఎందుకు అంటే మనకి సకల ఇంద్రియములన్నీ కూడా మన స్వాధీనములు ఉంచుకొని, ఆరోగ్యంగా మనం ఉంచుకొని, ఆ ఇంద్రియములన్నీ మనస్సు ద్వారా, మనోనిగ్రహం ద్వారా మనం దాని స్వాధీనంలో పెట్టుకుంటే దాన్ని ఆత్మ వినిగ్రహ అంటారు. అంటే మొత్తం శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇదన్నింటినీ కలిపి ఆత్మ అంటారు. వాటన్నిటిని కూడా మన స్వాధీనంలో ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, సకల ఇంద్రియములన్నీ కూడా మన స్వరూపం నుండి బయటికి లాక్కొని పోతాయి. ఉపనిషత్తులు చెప్పారు, మనకి స్వాభావికంగా మన ఇంద్రియములన్నీ బహిర్ముఖంగా ఉండేటట్లే ఆ యొక్క సృష్టికర్త మొట్టమొదటి మనకి ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరికి కూడా అంత సులభంగా ఆత్మతత్వం అందకూడదు, దానికి తపస్సు చేస్తేనే అవుతుంది. కాబట్టి జనరల్గా సాధారణంగా వీళ్ళు బహిర్ముఖంగానే ఉండాలి అన్నట్లుగా, మనకు శాపము అన్నట్లుగా మన ఇంద్రియాలు ఎప్పుడు బయటికే చూస్తాయి. ఎలాగైతే కస్తూరి జింక తన మస్క్ డీర్ అంటారు, కస్తూరి తన ఉదరములో ఉండి సుగంధం వస్తుంటే బయటికి వెతుకుతూ పరుగులు తీస్తుంది. అది ఎండమావుల వలె ఎప్పటికీ తీరనిది. సో ఈ విధంగా ఇంద్రియాలన్నిటి యందు మనము నియంత్రణ ఉండాలి. తర్వాత అనహంకార ఏవచ అంటే మనకి తెలియకుండే గర్వం వస్తుంది మన మాటల్లో. ఆ గర్వం, అహంకారం, నేనే చేశాను, నా వలన అయ్యింది, నేను లేకపోతే కాదు, నేనే గొప్ప అనే ఒక ఈ ప్రగల్భాలు ఉంటాయి. అవి ఉంటే ఈ అహంకారం అనేది అహం అనే ఆత్మ నుండి బయటికి లాక్కుపోతుంది, జారిపోతాం మనం వైకుంఠ పాలిలో. జన్మ అంటే ఈ ఉపాధి పొందడం కూడా దుఃఖంతో కూడి ఉన్నదే. మృత్యు, శరీరం విడిచిపెట్టడం కూడా దుఃఖంతో కూడి ఉన్నదే. జర
ముసలితనము అది కూడా దుఃఖంతో కూడి ఉన్నది. తర్వాత వ్యాధి రోగాల బారి. సో ఇవన్నీ కూడా దుఃఖాలతో కూడి ఉన్నాయి. ఈ శరీరం, కనిపిస్తున్న శరీరము మనం ఆకర్షితులు అవుతుంటాం, కానీ అది ఒక్కసారి మీరు ఇలాగ విచారించి చూస్తే లోపల ఎన్ని రోగాలు అవ్యక్తంగా ఉన్నాయి, ఇంకా ప్రకటన అవ్వలేదు, అవన్నీ వెయిట్ చేస్తున్నాయి, లైన్లో ఉన్నాయి. కాబట్టి పదే 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 ఈ జన్మ మృత్యు జర వ్యాధి ఈ సంబంధాలు ఇవన్నీ విచారిస్తుంటే మీకు తెలిసిపోతుంది ఇది సత్యం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది కేవల క్షణికమే. సో వాటిని బట్టి మనము వేలాడకూడదు, వెంట పడకూడదు. కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లు అవుతుంది అని చెప్పారు. అసక్తి అంటే ఈ ఆసక్తి, ఈ మమకారము ఆసక్తి అనేది నాది నేను నాది అనే ఏదైతే ఆసక్తి ఉందో దాన్ని విడిచి, ఆసక్తి అనేది అసక్తి అంటే సక్తం అంటే అటాచ్, ఆసక్తి అంటే విడిచిపెట్టడము. సో ఈ విధంగా ఆసక్తి కలిగి ఉండాలి. అనభిస్వంగ అనభిస్వంగ పుత్రధార గృహాదిషు అంటే పుత్రధార గృహాదిషు అనభిస్వంగ, ఇది ఒక విలువ. ఇవి రెండు ఇక్కడ ఆసక్తి ఒకటి, పుత్రధార గృహాదిషు అనభిస్వంగ అంటే పూర్తిగా ఈ యొక్క ఫ్యామిలీ పరివారం బంధువులు మిత్రులు ఏవైతే ఉన్నారో కుటుంబం సంతానము ఇల్లు వాకిలి ఇవన్నిటి మీద కూడా మనకి అవి లేకపోతే నేను లేను అనే ఓ భ్రమలో ఉంటాం ఒక్కొక్కసారి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అవి ఉన్నా ఆనందమే, అవి లేకపోయినా ఆనందమే. ఎందుకు? నాకు ఈ జగత్ అనే డ్రామా, ఈ నాటకములో నాకు ఒక పాత్ర వచ్చింది, నా పాత్రతో పాటు మరిన్ని పాత్రలు ఉంటాయి. కాబట్టి ఈ జ్ఞానం బ్యాక్గ్రౌండ్లో ఉండాలి మీ అందరికి. పుత్ర సంతానము, దార అంటే భార్య అంటారు, ఇక్కడ భర్త కూడా, భార్య భర్త ఎవరైనా. గృహాదిషు అంటే గృహము, ఇక అన్ని మొదలగునివి అన్నిటి అందు కూడాను ఆ అనురక్తి అనురాగము లేకుండా నీటిలో బురదలో ఉన్న తామరాకు వలె ఉంటుంది, కానీ అంటకుండా ఉండాలి. నీటిలో ఉన్న తామరాకు వలె ఉండాలి. కొంతమంది అంటారు అవునండి మనం సంసారం ఉన్నప్పుడు కూడా తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి. తామరాకు మీద నీటి బిందువు నువ్వు ఎలా ఉంటావు? క్షణంలో జారిపోతావు. అంటే నువ్వు జారిపోతావా? అలాగ చెప్పకూడదు, అలాగ చెప్పలేదు గీతలో. నేను చాలా దగ్గర వింటున్నాను బయట, తామరాకు మీద నీటి బిందువు వలె నేను జీవించాలి. నీటి బిందువు వలె ఏం జీవిస్తావు? అలాగ చెప్పరు. ఏం చెప్పారంటే పద్మపత్రమివ అంబస అంటే నీరు బురద అంటకుండా తామరాకు ఎలా ఉంటుందో అలాగ ఉండమని చెప్పారు. ఇది గుర్తుంచుకోవాలి నోటు. కాబట్టి నిత్యం సమచిత్తత్వం ఇష్ట అనిష్టోపపత్తిషు అంటే మీకు ఇష్టం కలిగిన అనిష్టం కలిగిన అనుకూలమైన ప్రతికూలమైన ఈ ద్వంద్వాలు ఏవైతే కలుగుతుంటాయో అప్పుడు మీరు మీ యొక్క చిత్తం చెదరనీయకుండా సమభావంతో సమత్వంతో నిరంతరం ఉండాలి. ఇది ఒకటి. ఒకటి అసక్తి, ఒకటి అనివిస్వంగ పుత్రధార గృహేషు, రెండు నిత్యం సమచిత్తత్వ ఇష్ట అనిష్ట ఉపపత్తిషు, మూడు ఇంద్రియార్థేషు ఆ శ్లోకంలో మూడు 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 6 6 + 9 15 అయ్యాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటి? మయి చ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, ఇదంతా ఒకటి 16. అంటే మీకు అసలు భక్తి లేనిది కర్మయోగము లేదు, భక్తి లేనిది ఉపాసన లేదు, భక్తి లేనిది జ్ఞానయోగం లేదు. అసలు భక్తి లేకుంటే అసలు ఏమీ లేదు. అన్నిటికీ కామన్ ఏంటండి? భక్తి. సినిమాలో ఎటువంటి అనుభవం మనం చూడాలన్నా ఆ తెర ఎలాగైతే అన్నిటికీ కామన్గా తెర ఉంటేనే మనం చూడగలుగుతామో, భక్తి అనేది అన్నిటికీ మూలము. అందువలన ఎలాంటి భక్తి అంటే కర్మల యందు కర్మస్వరూపము, కర్మతో కూడి ఉన్నటువంటి భక్తి కర్మయోగము, మానసిక చింతనతో ఉన్నటువంటి ఉపాసనతో కూడి ఉన్నటువంటి భక్తి ఉపాసనా భక్తి, అదేవిధంగా శ్రవణ మనన నిధిధ్యాసనతో కూడి ఆ ఆత్మ పరమాత్మ స్వరూప తత్వాన్ని తెలుసుకొని తన స్వరూపంగా మలుచుకొని
ఆ తత్వంలో నిలిచి ఉండే ఆ యొక్క జ్ఞానయోగ నిష్ట కూడా అది పరాభక్తి. ఈ మూడు కలిపితేనే భక్తి స్వరూపము. దీనిని అనన్య భక్తి యోగం అంటారు. ఎలాంటి భక్తి అది? అవ్యభిచారిణి భక్తి. వ్యభిచారి అంటే నిరంతరం మార్చేది, మారిపోయేది, వికారాలు పొందేది, దానిని వ్యభిచారి అంటారు. ఎప్పుడు శాశ్వతము నిత్యము మారని దానిని అవ్యభిచారిణి భక్తి అంటారు. అవ్యభిచారి అంటే ఎప్పుడు శాశ్వతం. మీ భక్తి అదొక సత్యం, జూటా కాదు, మిథ్య కాదు. మీ భక్తి పరమ పవిత్రము. అదొక కేవలము ఆ ఈశ్వర భగవంతుని చింతన తప్ప వేరే చింతన లేకుండా, వేరే చింతనలు మీరు అంగీకరించరు. దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారు. మరి ఎలా చెయ్యాలప్పుడు? వివిక్త దేశ సేవిత్వం. వీరు ఎక్కువ జన సమూహాల్లో ఉండి ఎంటర్టైన్మెంట్ గాసిప్ చేయడానికి ఇష్టపడరు. అందువలన వివిక్త దేశ సేవిత్వం, నిరంతరం కూడా ఒక రహస్యమైనటువంటి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుంటారు. జనంతో వాళ్ళకి అరాతి కలుగుతుంది. అరాతి అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాళ్ళకి. ఇప్పుడు సినిమాలు వచ్చింది, టికెట్స్ ఎలాగైనా కావాలి. వాళ్ళకి సినిమాలతో అస్సలు సంబంధమే లేదు. లేకపోతే అక్కడేమో పార్టీలు, డిన్నర్ పార్టీలు, అనేక రకమైనటువంటి విషయాల మీద వాళ్ళకి అసలు సంబంధమే లేదు, ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ ఉండదు. అరతి అంటే రమణం లేదు, అంటే ఆనందం లేదు అక్కడ. అరతి జన సంసది అంటే జన సమూహములో వారు ఎక్కువ జనముతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు? తపస్సులు, యోగులు ఎప్పుడు కూడా ఏకాంతమును కోరుకుంటారు. సో మనము కూడా ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు? ఎప్పటికైనా సరే మీకు ఒంటరిగానే వచ్చాం కాబట్టి ఒంటరిగానే పోవాలి. కాబట్టి ఇప్పటి నుండే మనము అప్పుడప్పుడు ఏకాంతంగా ఒంటరిగా ఉంటూ మనము అప్పుడే మనలో మనం చూడగలుగుతాం. జనం ఉన్నారనుకోండి, మన గురించి మనం చూసే అవకాశమే ఉండదు. ఎప్పుడంటే అందరూ కూడా అనేక రకాల విషయాలు చర్చిస్తుంటారు. ఇంక మీ గురించి మీరు విచారించుకునే అవకాశం ఎక్కడుంటుంది? కాబట్టి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారనుకోండి, దానిని ఒంటరితనం అంటారు. మనకు చాలా బాధ పెడుతుంది. కానీ అందరూ ఉండగా కూడా వాళ్ళని విడిచిపెట్టి మనం వెళ్తున్నాం అనుకోండి, దాన్ని ఏకాంతం అంటారు. ఎప్పుడు కూడా జనముని విడిచిపెట్టి మనం బయటికి ఏకాంతంగా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు వస్తారు, నేను ఒంటరిగా ఉన్నాను, నా కష్టము, నా బాధగా ఉంది, భయంగా ఉంది, ఇలాంటివి ఉండకూడదు మనకి. ఈ విధంగా చేస్తూ చివరికి అధ్యాత్మ జ్ఞాన అంటే తత్వజ్ఞానార్థ దర్శనం. నిరంతరం ఈ తత్వాన్ని శ్రవణ మన నిధిధ్యాసం ద్వారా అధ్యయనం చేస్తే అప్పుడు మీకు నిరంతరం ఇది ఏదో ఒక్కరోజు చేసింది కాదు, ఒక నెల చేసింది కాదు, ఒక సంవత్సరం చేసింది కాదు. అందువలన ఒకరు అడిగారు, నేను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎప్పుడు, ఎంతవరకు ఈ జ్ఞానం అనేది శ్రవణము మననము నిధిధ్యాసం చెయ్యాలి అని అడిగారు ఒకరు, శంకరాచార్య. ఆయన ఏమన్నారంటే, ఆసుప్తే ఆమృతే నయే కాలం వేదాంత చింతనం అన్నారు. అంటే ఆసుప్తే, నాయన నువ్వు లేచినప్పుడు నుండి పడుకునేంత వరకు ఈ యొక్క ఆత్మచింతన చెయ్యి అన్నారు. అమ్మయ్య, ఓకే, లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకే కదా, అలాగే ఎన్ని రోజులు? మరి నీ దేహత్యాగం అయినంత వరకు అదే చెయ్యి అన్నారు. ఎందుకు అంటే నువ్వు ఏది చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ అంటే చూస్తున్నప్పుడు కూడా ఆత్మని ఎరుకులో ఉంటూ చూడు. జన్మాస్టర్ అంటారు, సిద్ధులు అంటే ఏంటంటే ఆ సావధానంగా ఎరుకులో ఉంటూ నడవడం అనేది గొప్ప సిద్ధి అంట. ఆ సావధానంగా భోజనం చేయడం కూడా చాలా గొప్ప సిద్ధి, మహిమ అంట. ఎందుకు? మనం నిజంగా భోజనం చేస్తుంటాం, మనకు దాని మీద ఏకాగ్రత ఉండదు, సావధానత ఉండదు, ఒక ఎరుక ఉండదు. ఏదో అలాగా మేక ఆవులాగా టకటకటకటగా మేస్తుంటాం. అందువలన మనకు ఆ సిద్ధి లేదు. నడిచేటప్పుడు కూడా గాబర ఫాస్ట్ నడుస్తారు. మెల్లగా ఆచితూచి
నడుస్తుండేటప్పుడు కూడా సావధానంగా నడిస్తే దాన్ని వాకింగ్ మెడిటేషన్ అంటారు. వాకింగ్ మెడిటేషన్ కూడా ఉంది బుద్ధిజంలో. కాబట్టి అనేక ఆ సావధానతలో ఉండడం అనేది నిరంతరం కూడా ధ్యాన స్థితిలో ఉండడమే అంటారు. సో ఈ విధంగా ఏదైతే మనం చెప్పామో దీనిని జ్ఞానం అంటారు. ఏమంటారు దీన్ని? జ్ఞానం. ఇది 20వ విలువ గుణం. అయితే ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, ఈ 20 విలువలని గుణాలని కలిపి సద్గుణాలను కలిపి జ్ఞానం అంటారు. మరి యత్ అతః అన్యత, ఇవి కాకుండా వేరే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే దాన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. అజ్ఞానం యత్ అతః అన్యత. ఇక్కడ చూడండి, అజ్ఞానం యత్ అతః అన్యత, యదతోన్యత అని ఉంది ఇక్కడ మన శ్లోకంలో. కాబట్టి అజ్ఞానం మిగతాదంతా ఈ 20 కాకుండా ఇంకేదైనా ఎవరైనా అభ్యాసం చేస్తుంటే దానిని అజ్ఞానం అంటారు. ఇప్పుడు చూడండి, అనేక రకమైనటువంటి మతి భ్రమించి చిత్త భ్రమణంతో ఇక్కడ అనేక మంది విచిత్ర చేష్టలతో, అఘోరులని పేరుతో, అనేక రకాలైన పేర్లతో మన చుట్టూ సమాజంలో తిరుగుతున్నారు. దానిని గీత ప్రకారం ఏమనాలి? మీరే అనాలి, మీరే చెప్పాలి. నేనంటే మన కష్టం. దానిని అజ్ఞానం అని శ్రీకృష్ణ అంటున్నారు, నేను కాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఇప్పటి వరకు మనము 12 శ్లోకాలు చూసాం. ఇప్పుడు 13వది ఏంటంటే, ఇంతవరకు ఏం చెప్పాం మనము? క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానము 3 అయ్యాయి. మనం మర్చిపోకూడదు. 6 మనము సబ్జెక్టులు తీసుకున్నాం ఇక్కడికి అర్జునుడి ప్రశ్నలు. ఏంటవి? జ్ఞానము అయిపోయింది, క్షేత్రము, క్షేత్రజ్ఞ 3 అయింది. ఇంకేమున్నాయి? పురుష, ప్రకృతి, జ్ఞేయం 3 ఉన్నాయి. ఇప్పుడు భగవాను ఈ 13 నుండి 19 వరకు, 13 నుండి 19 శ్లోకం వరకు జ్ఞేయం గురించి చెప్తున్నారు. జ్ఞేయం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వామృతమశ్నుతే, 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 అనాదిమత్పరం బ్రహ్మ, అనాదిమత్పరం బ్రహ్మ, అనాదిమత్పరం బ్రహ్మ, న సత్తన్నాసదుచ్యతే, న సత్తన్నాసదుచ్యతే, న సత్తన్నాసదుచ్యతే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వామృతమశ్నుతే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వామృతమశ్నుతే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ 6 ప్రశ్నలలో 3 ప్రశ్నలకు ఆన్సర్ చేశారు. ఇప్పుడు 4వ ప్రశ్న టేకప్ చేస్తున్నారు. ఏంటంటే అది జ్ఞానం, జ్ఞేయం అంటే ఏమిటి? ఇంతకు ముందు మనం ఏం చెప్పాము? జ్ఞానంతో ముగిసింది కదా. స్టార్టింగ్ లో క్షేత్రజ్ఞం చెప్పాం మనం. క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం ఈ 3 కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి అని అన్నాం. ఎందుకు? ఈ 3 ఒకేలా ఉన్నప్పటికీ అర్జునుడిలో ఉన్నది కన్ఫ్యూజన్. కాబట్టి
కృష్ణ పరమాత్మ ఈ మూడు అంటే ఏంటి? క్షేత్రజ్ఞ చూసాము, ఇప్పుడు మనం చూడాల్సింది జ్ఞేయము, పురుష. ఈ మూడు చూడాలి, ఈ రెండు. ఎందుకంటే మూడు కూడా ఇంచుమించుగా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అందువలన ఇప్పుడు యత్ యత్ తత్ ప్రవక్ష్యామి. ఇప్పుడు నేను దేని గురించి అయితే తెలుసుకోవాల్సిన దాన్ని జ్ఞేయం అంటారు. చూడండి, మనం అనేక జ్ఞానాలు తెలుసుకుంటుంటాం. అంటే మన కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ, చరిత్ర, భూగోళ శాస్త్రము, సాహిత్యము ఎన్నో తెలుసుకుంటాం. కానీ అవన్నీ తెలుసుకోవడం వలన మీకు అల్టిమేట్ అంటే ఇంకేమి తెలుసుకోవాలని అవసరం లేదు అని ఎవరికైనా కలిగిందా? మొత్తం ఎంటైర్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాస్త్రవేత్తలు ఏదైతే ఉన్నాయో, ఒకరేమో ఏదో ఒక విషయాన్ని ఆవిష్కరిస్తారు. ఓ 15-20 సంవత్సరాల తర్వాత అదే విషయము అది తప్పు అని చెప్పి ఇంకో విషయాన్ని ఆవిష్కరిస్తారు. ఎందుకంటే ఈ యొక్క మేటర్, భౌతికంగా ఉన్నటువంటి ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క మేటర్, ప్రకృతి మీద మనం ఎంత పరిశోధన చేసినా దానికి అంతము ఉండదు. అయితే మరి శాశ్వతము, సత్యము అయిన దాన్ని మనం పట్టుకుంటే, దాన్ని తెలుసుకుంటే, మిగతా మారుతున్నటువంటి ఈ మాయ అనే ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అనేది దానికి ఆధారపడి ఉన్నది, దాన్ని అధిష్టానం ఆశ్రయించి ఉన్నది అని తెలుసుకునేటప్పుడు అప్పుడు మీకు అమృతత్వం అశ్నుతే అంటున్నది ఇక్కడ. అప్పుడు అది మీకు అమృతత్వం ఇస్తుంది. అంటే ఎటువంటి జ్ఞానం అయితే మీకు అమృతత్వం ఇస్తుందో, మీకు కేవలము ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మీకు ఉద్యోగం ఒక ప్రొఫెసర్ గానో లెక్చరర్ గానో స్థిరపడతారు. అంతే తప్ప మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి, ఈ యొక్క ఆధారపడడం అనేది, భయాలకి, అనేక సందర్భాల్లో కలిగే అనుభవాల్లో కలిగిన కలతలు, అలజడులు, ఆందోళనలు, వీటి నుంచి బయటపడాలంటే మీకు కెమిస్ట్రీ ఏమి సంబంధం ఇవ్వదు. ఒకవేళ మీరు ఏడ్చినప్పటికీ అది సోడియం క్లోరైడ్ అంటాడు తప్ప మీ యొక్క భావనలు, మీ యొక్క హృదయం యొక్క లోతు ఆ బాధని దర్శించలేదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, నేను చెప్పబోయే విషయం ఎత్తత్ ప్రవక్ష్యం, ఇంక చెప్తాను అంటున్నారు. ఇంక చెప్పలేదు. ఏంటి? నేను చెప్పబోయే విషయం మాత్రము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది అందరం మనం చదవడం లేదు. చదవకపోయినా మన జీవితంలో ఏమి డోకా లేదు, వెళ్తుంది. ఇంకొంతమంది చరిత్ర చదువుతారు, కొంతమంది సాహిత్యం, కొంతమంది వ్యాకరణం, ఇవన్నీ చదువుతుంటారు. కానీ అందరూ అవి చదవాల్సిన పని లేదు. కానీ నేను చెప్పే ఈ జ్ఞేయం ఏదైతే ఉందో, ఇప్పుడు చెప్పబోయేది ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని తీరాల్సిందే అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే యజ్ఞాత్వ అమృతం అశ్నుతే. ఈ జ్ఞానం పొందితే మీరు అమృతత్వం అంటే మరణ ధర్మం లేనటువంటి అమృత స్వరూపాన్ని పొందుతారు. అందువలన ఇది ప్రతి ఒక్కరికి వితౌట్ ఫెయిల్, మీకు ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. స్వామి దీన్ని మేము చాయిస్ కింద తీసుకోవచ్చా? నో. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటే అది అర్థం. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఏ మ్యాథమెటిక్స్, లెక్కలో, ఓ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పారనుకోండి, ఆయన జగద్గురు అని అనవలసిన పని లేదు. ఎందుకు? మ్యాథమెటిక్స్, లెక్కలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, డాక్టర్, ఏముంటాయి, ఇంజనీరు, ఇలాంటి టాపిక్స్ కొంతమందే చదువుతున్నారు. జగద్గురు అని ఎందుకు అనాలి? కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని నేను చెప్తాను. ఎందుకు? ఆ జ్ఞానం తెలుసుకుంటే వారు అమృతత్వం పొందుతారు. మృత్యు భయము లేనటువంటి అభయమైనటువంటి అమృతత్వాన్ని పొందుతారు అని చెప్తారు. సో అందువలన అంటే ఇప్పుడు ఈ జ్ఞానం పొందడానికి అందరికీ అవకాశం లేదు. ఎందుకు? వారికి ఉన్న సమస్యకి ఇది పూర్తి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. అర్జునుడి మొదటి సమస్య ఏంటి? నేను, నా బంధువులు, నా గురువు, నా యొక్క కుటుంబీకులు అని ఈ అహంకార మమకారంతో, రాగము,
తర్వాత శోకము, తర్వాత మోహము. ఇది జబ్బు, అర్జునుడి యొక్క రోగం. సో దానికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే ముందు మనం సమస్య తెలుసుకోవాలి. అందుకే అర్జున్ యొక్క సమస్య ముందు పసిగట్టారు కృష్ణ పరమాత్మ. ఏమిటా సమస్య అంటే అభద్రతా భావము, మృత్యు భయం. మనకి ప్రతి ప్రాణిలో కూడా మృత్యు భయం ఉంటుందండి. అందుకే పులి సింహాలు మన మీద పడతాయి. ఎందుకంటే ఆ మృత్యు భయం దానికి ఉంటుంది హృదయంలో. మనకి మన మృత్యు భయం ఒకటి. అందువలన మనము దానికి ఎక్కడ హాని చేస్తామని దానికి భయం, అది మనకి ఎక్కడ హాని చేస్తామని మన భయం. ఇద్దరు భయం వలన ఒకరిపైన ఒకరు పడతారు. అదే గనక మీకు పూర్తిగా భయం లేశమంతైనా లేకుండా నిర్భయ స్థితిలో, ఆత్మస్వరూప స్థితిలో మీరు ఉంటే సింహము మీ ఎదురుగా వచ్చి పక్కన వెళ్ళిపోతుంది. మీకు సింహం హాని కూడా చేయదు. ఇది చెప్పడమే కాదు, ఆ స్థితిలో ఉన్నటువంటి మన యొక్క మహాత్ములు, ఋషులు కొంతమంది ప్రత్యక్ష సాక్షి దీనికి. కాబట్టి ఈ విధంగా మనం ఎంత డబ్బు ధనం ప్రోగు చేసినా, ఎంత జనాన్ని మనం చుట్టు పెట్టుకున్నా, మనం ఏం చేసుకున్నా మన భయం పోతుందా? పోవట్లేదు. నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో భయం లేకుండా జీవించడం అనేది బయట లేదు. అందుకే కదా మనకి ఎంత ప్రధానమంత్రులైనప్పుడు కూడా ఆ బాడీ గార్డులతోనే ప్రమాదం. ప్రధానమంత్రి స్వయంగా బాడీ గార్డే చంపేయవచ్చు, అందులో ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి ఎక్కడ ఏమని కాదు, మృత్యు భయం అనేది మనకి వెంటాడుతూ ఉంటుంది. అందువలన అందరినీ సమానంగా కబలించేస్తుంది ఈ మృత్యు అనేది. వీడు ధనవంతుడు, వీడు గొప్ప వంశంలో పుట్టాడు, వీడు గొప్ప మేధావి అనేవి చూస్తుందండి. లేదు. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతి వర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని అంటారు శంకరాచార్య వివేక చూడమని. అందువలన దీనికి జాతి, కుల, మత, ప్రాంతము, భాష ఇటువంటి భేదాలు లేవు. ప్రతి మనిషికి కూడా ఈ మృత్యు భయం ఉంటుంది. అందువలన మనం ఏమనుకుంటాము, ఎదుటి వారికి ఎవరికైనా సరే, ఒక యువకులు ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఏమైనా అయిందనుకోండి, ముసలి వాళ్ళు అంటారు, నాకైనా వచ్చినా బాగుండండి, ఈ చావు నేనైనా చనిపోతున్న వారి ప్లేస్లో నాకు చావు వస్తే మంచిదే అని అనుకుంటారు. కానీ అదే ఆ ముసలి వారికి వస్తే, అమ్మ నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని టెన్షన్ పడుతుంటారు. ఎందుకు? బయటికి మాట్లాడడం వేరు, కానీ మనం స్వయంగా అది ఎదుర్కొనేటప్పుడు తెలుస్తుంది ఆ మృత్యు భయం ఏంటనేది. ఇలాంటివన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉంటాం. అయితే ఈ మృత్యు భయం నుండి మనం బయటపడే మార్గం ఏమైనా ఉందా? ఉంది అని అంటున్న శాస్త్రం. ఏంటది? ఈ మృత్యు అనేది ఒక జబ్బు అనుకుంటే దానికి ఔషధం ఉంది. అదేంటి? మీరు నిజంగా ఈ మృత్యుములో అంతర్పాతమా కాదా? మృత్యు అనేది ఎప్పుడు వస్తుంది? పుట్టినప్పుడే మృత్యు వస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ బోత్ ఆర్ ఒకేసారి వస్తాయి. అందుకే మృత్యువును కూడా మిత్రవత్ పశ్యేత్ అంటారు. అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నదంటే పక్కనే మనం చూస్తాం, ఎక్స్పైరీ డేట్ చూడు అంట. అందువలన దీనికి ఔషధము కూడా ఉన్నది. ఏంటి ఔషధము? బ్రహ్మజ్ఞానం. అందుకే ఉపనిషత్తులు ఏమంటారు? బ్రహ్మవిద ఆప్నోతి పరం తదేసభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయా పరమేయో మన్ అంటారు. అంటే ఏంటి? ఏ బ్రహ్మ అనేది బ్రహ్మ అంటే ఏదైతే ఆ బ్రహ్మ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటాడో ఆప్నోతి పరం ఆప్నోతి పరం అంటే మోక్షం, ఆప్నోతి పొందుతారు అని అర్థం. అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందారో నేను జీవుడును, పుట్టాను, మరణిస్తాననే అజ్ఞానంతో కూడిన భ్రమ, అహంకారం అనేది నాశనం అవుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎప్పుడైతే నాశనం అవుతుందో మీరు యథాస్వరూపంగా నేను స్వచ్ఛమైన నేను కేవలంగా నేనుగా ఉన్నటువంటి ఆ చిదానంద రూప శివ మీరు క్లెయిమ్ చేసుకుంటారండి, యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే అభద్రత భావము తొలగుతుంది. సకల ప్రాణులు కూడా నా స్వరూపాలే, సకల ప్రాణుల్లో కూడా హృదయాల్లో నేనే ఉన్నాను, నాలో సకల ప్రాణులు ఉన్నాయి. ఈ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. మన బ్రహ్మజ్ఞానం అంటే 66 శాస్త్రాల పుస్తకాలు తిరిగేసి ఏవేవో మాట్లాడడం కాదు బ్రహ్మజ్ఞానం. ఇది అసలైనటువంటి బ్రహ్మజ్ఞానము. అందువలన ఎప్పుడైతే అమృతం అశ్నుతే ఇది తెలుసుకుంటే అమృతాన్ని పొందుతారు. కాబట్టి అమృతత్వాన్ని పొందడం అంటే ఏంటి? మీలో ఉన్న అభద్రత, భయము, దుఃఖము, శోకము, మోహము ఇవన్నీ పోతాయి. అప్పుడు జ్ఞేయం. అందువల్ల ఇది చాలా శ్రద్ధ భక్తితో తెలుసుకోవాలి. ఏమిటా జ్ఞేయము? పరం బ్రహ్మ. చూడండి, ఈ బ్రహ్మ అనేది అల్టిమేట్ పరం బ్రహ్మ. దీన్నే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. మనం ఏమనుకుంటామంటే బ్రహ్మ అనగా బయటికి చూస్తాం, మనం వెతుకుతాం ఎక్కడ ఉన్నది బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ మస్ట్ బి అబౌవ్ ది క్లౌడ్స్, అంటే మేఘాల పైన ఎక్కడ ఉంటుంది అనుకుంటాం తప్ప. అప్పుడు శాస్త్రం ఏముంటుంది? నీ హృదయ కుహరం, నీ హృదయ యొక్క గుహలో ఉన్నది, నీ హృదయ గుహలో ఉన్నదని చెప్తుంది. ఇప్పుడు అందువలన బ్రహ్మ అంటే అనంతం. ఎందుకు అనంతం అన్నారు అంటే ఈ యొక్క మృత్యువు, జన్మ మృత్యువు ఎప్పుడు జరుగుతుందండి? అది కాలంలో. ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో పోతున్నారు. నేను ఒక ప్రదేశంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఢిల్లీలో లేను. అంటే ఒక దేశానికి పరిమితం అవుతున్నది, ఒక కాలానికి పరిమితం అవుతున్నది, ఒక వస్తువు పరిమితం అవుతుంది. నేను మనిషిగా ఉన్నాను అంటే నేను ఆవుగా లేను, జంతువుగా లేను. అంటే ఒక వస్తువుకి పరిమితమై ఉన్నాము. అంటే సర్వం సృష్టి దేశకాల వస్తువులకి పరిమితమై పరిచ్ఛిన్నమై ఉంటుంది. మరి బ్రహ్మ ఏంటి? దేశకాల వస్తువులకి అతీతంగా ఉంటుంది. ఎందుకు? బ్రహ్మలో దేశకాల వస్తువులు లేవు. మరి ఏముండేది బ్రహ్మ? మొదట కేవలం బ్రహ్మ, కేవల చైతన్య స్వరూపం, ఏకం, ఒక్కటి, ఏవ అద్వితీయం, రెండోది లేనిది, అనంతం, సర్వం వ్యాపించి ఉన్నది. కాబట్టి దానికి ఆది అంతము లేదు, ఆది మొదలు లేదు, అంతము లేనిది. అందుకే దానికి అనంతం, అనాది. నా ఆది యస్య న విద్యతే అనాది, యస్య ఆది న విద్యతే అనాది. దేనికైతే ఆది ఉండదో దాన్ని అనాది, అనాది మత్ అంటే దానికి దేశకాల వస్తు పరిమితులు లేనిది అని అర్థం. సో ఈ విధంగా ఈ 3 పరిమితులు లేవు కాబట్టి పరబ్రహ్మ అంటారు. అంటే ఆ పరబ్రహ్మ దేనికోసము? మన మృత్యు భయాన్ని అధిగమించాలంటే ఆ పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఒక పండితుడు మొత్తం అన్ని శాస్త్రాలు చదివాడు. ఏంటి? వ్యాకరణము, మీమాంస, తర్కము, న్యాయము, తర్వాత అన్ని శాస్త్రాలు చదువుకొని పుస్తకములన్నీ కూడా ఒక బ్యాగులో పెట్టుకొని నది ఒడ్డుకు వచ్చాడు. నది ఒడ్డుకు వస్తే అక్కడ పడవ నడిపి ఒక బెస్తవాడు ఉంటాడు. మనం కాశీ వెళ్ళామనుకోండి, మీరు బ్రహ్మాండంగా దర్శించవచ్చు. అయితే ఆయన సైడ్కి వెళ్ళి ఒక బీడీ చుట్ట ఇలా కాల్చుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ సైడ్ రిలాక్స్ అవుతున్నాడు అనమాట. ఆ బెస్తవాడు, పడవ నడిపేవాడు. ఈయన చూసి, ఒరే మూర్ఖుడా, నీ యొక్క ఆరోగ్యం చెడిపోతుందిరా అంటాడు కొత్తగా. ఎందుకంటే అది స్మోక్ చేస్తున్నాడు. అయ్యగారు తప్పైపోయింది అయ్యగారు అని ఆ యొక్క ఆ చుట్ట పక్కన పడేసి ఏదో కొంత పసరాకులు ఉంటాయి, ఆయన తెలుసు. ఆ పసరాకులు నమ్ముకుంటూ వచ్చాడు. అయ్యగారు నమస్కారం. ఏంటి? నాకు అవతలకి బోటు మీద తీసుకువెళ్ళు. ఓకే అయ్యగారు. కూర్చున్నాడు. వెళ్తూ వెళ్తూ ఈ శాస్త్రాలు ఎక్కువ చదువుకొని వచ్చాడు కదా పండితుడు. అన్నాడు, ఏమిరా నీవు వ్యాకరణము తెలుసుకున్నావా? వ్యాకరణమా? అదేం కరణము? గోకర్ణమా? నాకు ఏమి తెలియదు అయ్యగారు, నాకు వ్యాకరణమో తెలియదు, గోకర్ణమో తెలుసు అన్నాడు. సరే,
నీ జీవితములో పావలా వంతు భాగం వ్యర్థమైపోయిందిరా. ఎందుకంటే నీకు వ్యాకరణం రాదు. తర్వాత కొంత సమయానికి వెళ్తూ ఏమన్నారంటే, నీకేమైనా తర్కము న్యాయం వచ్చా? నాకు తర్కము న్యాయం కాదు, ఎప్పుడు అన్యాయమే చూస్తున్నాను తప్ప నా తర్క న్యాయాలు రావు అన్నాడంట. అయితే నీ జీవితంలో మరొక పావలా భాగం అంటే ఇప్పటికే అర్ధ భాగం వ్యర్థము. నీ జీవితం 50 పైసలు అంటే అర్ధ భాగం. మరి కొంత డిస్టెన్స్ వెళ్ళేసరికి అన్నారు, పోని కనీసం మీమాంసైనా చదువుకున్నావా అన్నారు. మాకు మీమాంస ఏం తెలియదు అయ్యగారు, మా మాంసం మాత్రం వండుతుంటే మేము తింటుంటాం అప్పుడప్పుడు ఆదివారం అన్న. కాబట్టి ఇక్కడ నీకు మొత్తము 75% అంటే జీవితంలో 3 భాగాలు జీవితం వ్యర్థమరా నీకు. ఎందుకంటే నీకు ఏది రాదు, వ్యాకరణం రాదు, తర్కం రాదు, మీమాంస రాదు, ఏమీ రావు. కాబట్టి నీ జీవితంలో 75 పైసలు జీవితం అంటే 3 భాగాలు వ్యర్థం అన్న. అలా నడుపుతున్నారు పడవకి చిన్న రంధ్రంలాగా వచ్చింది. ఆ నీరు పడవలోకి వచ్చేస్తుంది. పడవ ఇటు అటు కదులుతుంది. పడవ అనేది ప్రమాదంలో పడింది. అప్పుడు ఆయన దిగి ఆయన పక్కకి వెళ్ళి దాన్ని సరిచేయాలని ప్రయత్నించాడు. కానీ ఆయన చేతుల్లో దాటిపోయింది. ఆయన దాన్ని సరిచేయలేకపోయాడు. అప్పుడు ప్రమాదాన్ని గమనించిన ఆ బోటు మ్యాన్ అన్నాడు, అయ్యగారు మీకు స్విమ్మింగ్ వచ్చా అంటే ఈత వచ్చి ఈత అంటే నాకు రాదురా. నేను ఎప్పుడైనా యజ్ఞయాగాల్లో కోత పెట్టడమే తెలుసు, కోత మోత రోత తప్ప నాకు ఈత రాదు అన్నాడు. అయ్యగారు నా జీవితంలో 3 భాగాలు వ్యర్థము, కానీ మీ పూర్తి జీవితం వ్యర్థమని ఆ బోట్ నుండి ఆ నదిలోకి ఒక్కసారి గెంతాడంటే ఎవరు? బోటు మ్యాన్. సో బోటు మ్యాన్ అలాగా ఈదుకుంటూ ఒడ్డుకి వచ్చాడు. మరి సకల శాస్త్రాలు చదివినటువంటి పండితుడు గంగార్పణమని గంగాసాగరంలో తేలాడు. అక్కడ మన కలకత్తా దగ్గర ఉంటది గంగాసాగరం. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఎన్ని శాస్త్రాలు చదివామా, ఎన్ని విన్నామా అని కాదు, మన జీవితంలో మనం ఉద్ధరించేది ఏమైనా చదువుకున్నామా, తెలుసుకున్నామా? చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలెను. చదివి చదివి కోటి జనులు శస్త్రి గదా విశ్వదాభిరామ వినురవేమా. అంటే చూసారా, చదివి 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 అనేక పుస్తకాలు పురుగులుగా లైబ్రరీలో కూర్చొని జుట్లు పెంచుకొని ఒక వ్యవహారం ఉండదు, ఏముండదు, ఒక శుభ్రత ఉండదు, శౌచం ఉండదు, అనేక రకాల. తర్వాత కొంతమంది కొన్ని శాస్త్రాలు పట్టుకుని పండితుడి వలె కంకణాలు పెట్టుకొని మంచి మంచి సిల్కు దుస్తులు ధరించి వేదికల మీద విర్రవీగుతుంటారు. అందువల్ల ఏమంటున్నారు వేమన యోగి? చదివి చదివి చావంగా నేటికి ప్రతివాడు పోతున్నాడు, మట్టిలో కలిసిపోతున్నాడు. చావు లేని చదువు చదవాలంట. చావు లేని చదువు ఎవరైనా చదువుతున్నారా? చదవదు. మరి చావు లేని చదవకపోతే ఎందుకండి చదువులు? అందువలన చావు లేని మృత్యు భయం లేనటువంటి బ్రహ్మ విద్య మీరేమైనా చదవాలనుకుంటున్నారా? అప్పుడే మీ చదువుకి సార్థకం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఆ బ్రహ్మ అనాది మత్పరం. అనాది మత్ అంటే దానికి ఆది అంతం లేనిది, ఆరంభం లేనిది. అంటే దేశపరంగా, ప్రదేశపరంగా, కాలం ప్రకారంగా, వస్తు ప్రకారంగా కూడా దానికి అంతము లేనిది. నా సత్ నా అసత్ ఉచ్యతే. దీన్ని మనము రేపు చూడాలి. ఎందుకంటే సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, ఇక్కడ వేరే అర్థాలు ఉంటాయి భగవాన్ శ్రీకృష్ణ చెప్పింది. అందువలన దీని యొక్క వివరణ రేపు చెప్తూ రేపు ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.